శ్రీహరి మొత్తానికైతే భారతీయ జనతా పార్టీ నిన్న రాత్రి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం నిర్వహించింది. ఆ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటుగా ఇతర రాష్ట్రాల పైన కూడా దాదాపు లోక్సభ అభ్యర్థుల పైన కసరత్తును అయితే పూర్తి చేసింది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో 2014 నుంచి పొత్తుంది. కొంత మధ్యలో రాష్ట్ర అంశాల పైన కూడా వెనక్కి వెళ్లారు, తిరిగి మరోసారి పొత్తుకొచ్చారు. అయితే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లో 6 లోక్సభ స్థానాల్లో బీజేపీ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉంది. అందుకు టీడీపీ అదేవిధంగా జనసేన కూడా ఇప్పటికే అంగీకారం తెలిపింది అధికారికంగా. ఇటీవల మోదీ సమావేశం కూడా సభ కూడా ఒకటి నిర్వహించారు, సక్సెస్ఫుల్ చేశారు. నిన్న జరిగిన సమావేశంలో రాష్ట్రం సంబంధించిన అంశంలో దాదాపు 4 సీట్ల పైన క్లారిటీ వచ్చినట్టు తెలుస్తుంది. 6 లోక్సభ స్థానాల్లో 4 స్థానాల పైన ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చింది. ప్రధానంగా అందులో వినిపిస్తున్న పేర్లు చూడొచ్చు. ఒకటి అరకు కొత్తపల్లి గీత పేరు వినిపిస్తుంది, రాజమండ్రి బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వరి పేరు వినిపిస్తుంది. ఇక తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుతం కాసేపటి క్రితమైన భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వరప్రసాద్ కు తిరుపతి టికెట్ బీజేపీ ఇచ్చేందుకు కూడా అంగీకరించినట్టు స్పష్టమైన సమాచారం అందుతుంది. ఇక అనకాపల్లికి సంబంధించి ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న సీఎం రమేష్ అనకాపల్లి నుంచి పోటీ చేసేందుకు కూడా కొంత ఉత్సాహంగా ఉన్నట్టు తెలుస్తుంది. పార్టీ అధిష్టానం కూడా ఆయన వైపు మొగ్గు చూపుతున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఇక రాజంపేటకు సంబంధించిన విషయంలో మాజీ సీఎం గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి పేరు పెద్దగా వినిపిస్తుంది, ఆయన కూడా రేస్ లో ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు బీజేపీ సత్యకుమార్ కావచ్చు, అదేవిధంగా మాజీ అసెంబ్లీ స్థానాల విషయంలో కూడా కసరత్తు జరిగింది. కేవలం పార్లమెంటు మీద మాత్రమే నిన్న చర్చించారు. అసెంబ్లీ స్థానాల విషయంలో ఏ రకమైనటువంటి ప్రాతిపదిక కావచ్చు, ఆ పార్టీ అంతర్గతంగా బలాబలాలను ప్రాతిపదికగా తీసుకుని కేటాయించబోతుందా, కొంతమంది సీనియర్లు కూడా ఈసారి అసెంబ్లీ బరిలో ఉండే అవకాశం ఉందనేటువంటి ఒక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఏంటి, ఏ రకమైన కసరత్తు జరిగింది, మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? మొత్తానికి అయితే లోక్సభకు సంబంధించిన 6 సీట్లు, అదేవిధంగా అసెంబ్లీకి సంబంధించిన 10 సీట్లను బీజేపీకి ఇచ్చేందుకు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అంగీకరించింది. అందులో భాగంగానే పొత్తులో భాగంగా వారికి 10 అసెంబ్లీ సీట్లు కూడా కేటాయించేందుకు సిద్ధంగా ఉంది. ప్రధానంగా 10 సీట్ల పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ఒకటి హెచ్చెర్ల, పాడేరు, వైజాగ్ నార్త్, అనపర్తి, కైకలూరు, విజయవాడ వెస్ట్, అదోని, ధర్మవరం, జమ్మలమడుగు, బద్వేలు, ఈ 10 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన అంశంలో కూడా నిన్న రాత్రి కసరత్తు చేరినట్టుంది. దాదాపు 3 రోజుల క్రితమే బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వరి వచ్చారు. ఆమె ఢిల్లీలో అనేక మంది బీజేపీ కీలక నేతలు కలిశారు. సీట్లకు సంబంధించిన అంశంలో వచ్చిన అప్లికేషన్లు కావచ్చు, ఏ నేతకి ఇస్తే బాగుంటుంది, వారి యొక్క సామాజిక వర్గాలు కావచ్చు, వారికి తెలుగుదేశం పార్టీతో పాటు ఏ రిలేషన్ ఉందో, అదేవిధంగా రాష్ట్రంలో వారికి ఉన్న అనుకూల పవనాలు ఏంటనే అంశంలో కూడా ఇప్పటికీ ఒక నివేదిక అందజేశారు. దాదాపు 10 మందికి సంబంధించిన అసెంబ్లీ అభ్యర్థులకు ఇప్పటికే క్లారిటీ వచ్చినట్టు కూడా తెలుస్తుంది. వారి లిస్టు కూడా ఈ రోజు సాయంత్రానికి లోక్సభలో ఉన్న 6 సీట్ల లోక్సభకు సంబంధించిన 6 సీట్లలో దాదాపు 4 సీట్ల పేర్లు ఇప్పటికే కన్ఫర్మ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు అసెంబ్లీకి సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీకి పెద్దగా ఇబ్బంది లేదు. సీనియర్ నేతలు ఎవరు ఉన్నారు, వారి యొక్క బలాబలాలు ఏంటి అంశంలో కూడా కొంత వేరే చేసుకుంది భారతీయ జనతా పార్టీ. ఇద్దరికి సంబంధించి దాదాపు అటు అసెంబ్లీకి 10 సీట్లు, లోక్సభకు సంబంధించిన 6 సీట్లలో 4 సీట్లతో క్లారిటీ వచ్చింది. ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రానికి 14 సీట్ల పైన ఒక క్లారిటీ కూడా బీజేపీ ఇవ్వదలుచుకుంది. ఇప్పటికే కొంత ఆలస్యం అవుతుంది. రాష్ట్రంలో కూటమిలో ఉన్న నేతలు ఇప్పటికే అభ్యర్థులు ప్రకటించుకుని ప్రచారంలోకి వెళ్తున్నారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలకు సంబంధించిన లిస్టు కూడా ఈ రోజు సాయంత్రానికి క్లారిటీగా వచ్చే అవకాశం ఉంది. నేతలంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే లిస్టు పైన కొంత రాష్ట్ర కేంద్ర నాయకత్వం కూడా సంప్రదింపులు చెప్తున్నారు.